బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హసీనాను వెంటనే అప్పగించాలి అని బంగ్లాదేశ్ కోరింది. హసీనాతో పాటు ఆమె కుమారుణ్ణి కూడా అప్పగించాలి అని కోరింది. దీంతో భారత విదేశాంగ శాఖ అయితే స్పందించింది. ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాము అన్నట్లుగా స్పందించింది. అయితే గత సంవత్సరం జరిగిన ఆందోళనలో ఆమెను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అయితే దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షపై హసీనా కూడా స్పందించారు. తాను ఖచ్చితంగా విచారణకు సిద్ధమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో బంగ్లాదేశ్ అయితే ఆమెను ఖచ్చితంగా అప్పగించాలి అంటూ భారత్ను కోరినట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. ఈ తీర్పును ఆయన స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు. చట్టం అందరికీ సమానమే అని ఆయన పేర్కొన్నారు. అధికారంలో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కారు అని ఈ తీర్పు స్పష్టం చేసింది అని చెప్పారు. ఇక గత సంవత్సరం బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లుగా ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొంది. హత్యాయత్నం, హింసతో పాటు ఇతర అమానవీయ చర్యలకు వారు పాల్పడినట్లుగా కోర్టు తేల్చింది. ఇక షేక్ హసీనాకు మరణశిక్ష విధించినట్లుగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన సమయంలో కోర్టు హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది. చాలా మంది ఈ తీర్పును స్వాగతించగా కోర్టు హాల్ లోపల ఉన్న కొంతమంది కంటతడి పెడుతూ కనిపించడం ఇక్కడ విశేషంగా మారింది. మొత్తానికైతే హసీనాకైతే శిక్ష విధించినట్లుగా తేల్చేసింది. హసీనాతో పాటు ఆమె కుమారుణ్ణి కూడా అప్పగించాలి అని బంగ్లాదేశ్ భారత్ను కోరింది. ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ కుట్ర అని హసీనా విమర్శించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు తాను సిద్ధమే అంటూ కూడా సవాల్ విసిరారు. ఇక షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారు అనే అభియోగాలు నమోదయ్యాయి. షేక్ హసీనాను దోషిగా తేల్చిన అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అందరూ హర్షం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. హసీనాతో పాటు ఆమె కుమారుణ్ణి కూడా అప్పగించాలి అని కోరినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే మరి హసీనా విషయంలో అయితే కోర్టు అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెను ఖచ్చితంగా అప్పగించాలి, ఆమె ఈ నేరాలు పాల్పడటంలో ఆమె ప్రేరేపితం ఉంది అంటూ కూడా కోర్టు అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తిరుగుబాటు, నిరసనలన్నీ అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా ఇచ్చిన ఆదేశాలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. అప్పట్లో దేశం వదిలి పారిపోయి భారత్కు వచ్చిన ఆమెపై నేరాల్ని విచారించిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆమెను తక్షణం తమకు అప్పగించాలి అని భారత్ను బంగ్లాదేశ్ కోరింది. దీనిపై విదేశాంగ శాఖ కూడా స్పందించింది. భారత్లో తమతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను వెంటనే అప్పగించాలి అని బంగ్లాదేశ్ కోరింది. ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువడగానే భారత్తో సంప్రదింపులు ప్రారంభించిన బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ దీనికి బాధ్యత వహించాలి అని కోరింది. గత ఏడాది జూలై హత్యలతో ముడిపడి ఉన్న మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మాజీ ప్రధానిని దోషిగా తెలిసినట్లుగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెలువడించింది. ఆమెకు ఆశ్రయం కల్పించే ఏ దేశమైనా న్యాయం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లేనని కూడా బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే హసీనాతో పాటు ఆమె కుమారుణ్ణి కూడా బంగ్లాదేశ్కు అప్పగించాలి అని కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందం ప్రకారం ఈ అప్పగింత తప్పనిసరి విధి అని పేర్కొంది. ఆరోపణల తీవ్రత, ట్రిబ్యునల్ తీర్పును బట్టి భారత్ తన చట్టపరమైన కట్టుబాట్లను గౌరవిస్తుంది అని బంగ్లాదేశ్ ఆశిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే భారత్ కూడా స్పందించింది. ఇవాళ షేక్ హసీనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గమనించినట్లు తెలిపింది. ఇక సమీప పొరుగు దేశంగా భారతదేశం శాంతి, ప్రజాస్వామ్యం, చేరిక, ఇక స్థిరత్వంలో సహా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగ్లాదేశ్లో అందరూ భాగస్వాములతో దీనిపై చర్చిస్తాము అని తెలిపింది. ఈ ప్రకటనలో నేరస్తుల అప్పగింత డిమాండ్ నేరుగా ప్రస్తావించలేదు.